అరుణాచల శివ. ప్రస్తుతం మనమైతే అరుణాచలానికి చాలా దగ్గరలో ఉన్నటువంటి ఒక మహత్తరమైన ఆలయానికి అయితే వచ్చున్నాము. ఆలయం పేరు అట్ట వీరట్టాసనం అన్నమాట. అంధకాసురుణ్ణి సంహారం చేసినటువంటి ప్రదేశము. ప్రజెంటు ఆ ఆలయం ఆవరణలోనే కూర్చొని ఈ వీడియో అయితే చేస్తున్నాం అన్నమాట. చాలామంది అరుణాచలానికి దర్శనానికి వస్తారు, కానీ ఇక్కడ ఇంత గొప్ప విశేషమైనటువంటి ఒక ఆలయం ఉందని చాలామందికి తెలియదు. సో చాలామంది వచ్చుంటారు కానీ ఈ ఆలయాన్ని స్పెషల్గా దర్శించి ఉండరు అన్నమాట. సో అందుకనేసి ఈ వీడియో స్పెషల్గా చేస్తూ ఉన్నాను. పర్టికులర్గా ఈ ప్రదేశాన్ని అట్ట వీరట్టాసనం అంటారన్నమాట. మనకి ఈ విధంగా అంధకాసుని సంహారం చేసిన ప్రదేశాలు తమిళనాడు రాష్ట్రం మొత్తం మీద 8 ఉన్నాయన్నమాట. అందులో ఇది 2వ ప్రదేశము. అంధకాసురుణ్ణి స్వామివారు పరమశివుడు సంహరిస్తూ ఉంటే రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యుడు తనకి మృత సంజీవిని విద్య తెలుసు అన్నమాట. ఆయన్ని మళ్ళీ తిరిగి బతికిచ్చేస్తూ ఉంటాడు. ఆ విధంగా చంపి 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 అలా 8 సార్లు చంపవలసి వచ్చిందనమాట. అలా 2వసారి సంహరించినటువంటి ప్రదేశమే ఈ యొక్క అట్ట వీరట్టాసనము. స్వామివారు స్వయంభూలింగము. అలాగే స్వామివారి అంశ అయినటువంటి భైరవ అంశ ఇక్కడ ఆ అంధకాసుని సంహరించినట్టుగా స్థల పురాణం అన్నమాట. మనకి 60 మంది భైరవ మూర్తులలో ఇక్కడ 2వ భైరవమూర్తి మనకి దర్శనమిస్తారన్నమాట. మనకి ఈ భైరవ ఉపాసన చేసే వారికి అయితే మీకు ఒక ఐడియా ఉంటుంది. చాలామందికి తెలిసిన 32 భైరవ విద్యలు కాకుండా 60 భైరవ విద్యలు కొన్ని ఉన్నాయన్నమాట. 60 భైరవ రూపాలు కూడా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్పాలంటే అందులో 2వ భైరవ రూపము మనకి తమిళనాడులో చాలా వరకు 32 భైరవ రూపాలు ఫేమస్ అన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్గా మనకి పురాణాల ప్రకారం 60 భైరవ రూపాల వరకు ఉంటాయి. 60 భైరవ రూపాల్లో 2వ భైరవ రూపాన్ని ఈ ఆలయంలో మాత్రమే చూడగలుగుతాం అన్నమాట. ఆ భైరవమూర్తి యొక్క శక్తి ఏంటంటే ప్రేతగణాలతో సహా అమ్మవారి శక్తితో కలిసి ఉంటుందన్నమాట. సో ఆ శాకిని డాకిని ఇలాంటి భూత ప్రేత గణాలన్నీ కూడా ఆయనకి ఆవరణలో ఉండి ఆయన సమక్షంలో ఉంటాయన్నమాట. అటువంటి భైరవమూర్తిని మీరు ఈ ఆలయంలో దర్శించుకోవచ్చు. అలాగే ఈ ఆలయానికి ఇంకొక విశేషం ఉందన్నమాట. మనకి 63 మంది నాయనార్లో మొదటి నాయనటువంటి సుందరమూర్తి నాయనారు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఆలయం యొక్క సందర్శనానికి వచ్చినప్పుడు ఈ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకొని ఇంతటి గొప్ప క్షేత్రాన్ని పాదాలతో తొక్కడం ఇష్టం లేక బయట అరుగుపైన పడుకున్నారన్నమాట. స్వామివారే స్వయంగా వచ్చి తన యొక్క సుందరుడు ఎక్కడైతే పడుకో ఉన్నారో దానిపైన కాళ్ళు పెట్టి పడుకొని సుందరుడిని విసిగించిన సంఘటన మొన్న మీకు నాయనార్ల స్టోరీ చెప్పేటప్పుడు చెప్పాను. సో ఆ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ జరిగినటువంటి ప్రదేశం అన్నమాట ఈ ఆలయము. సాక్షాత్గా పరమశివుడు తన పాదాలతో సుందరుడిని తాకి ఇద్దరు గొడవలు వేసుకున్న ప్రదేశము మనకి అరుణాచలానికి 40 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉందంటే మీరు చాలామంది మిస్ అవుతూ ఉంటారు. చాలా గొప్ప ప్రదేశం కూడా. వచ్చిన వాళ్ళందరూ కూడా గొప్ప పాజిటివ్ ఇంప్రెషన్ అయితే పొందుతారు. స్వామివారిని చూడంగానే అసలు ఒక తన్మయత్వం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్లో ఉన్నారు. ఎలా అనిపించింది స్వామి దర్శనం? సో ఎగ్జాక్ట్గా మీకు ఇక్కడ నుండి ఇంకొక 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో సుందరుడి యొక్క కళ్యాణ వివాహ సంఘటన జరిగినటువంటి ప్రదేశం కూడా ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లోనే ఉందన్నమాట. అక్కడైతే మీరు స్వయంగా స్వామివారి పాదుకలు కూడా అక్కడ దర్శనం చేసుకురావచ్చు. అంత గొప్ప ప్రదేశం అయితే మనం అరుణాచలానికి చాలా దగ్గరలో ఉంది. దీనికి ముందే మనకి పెన్నియార్ నది అని చెప్పేసి ఉంటుందన్నమాట. పెన్నా నది. ఆ పెన్నా నదిలో స్వయంభూగా వెలిసినటువంటి రాతిలో వెలిసి ఉంటుందన్నమాట. మీరు ఇప్పటికీ చూసినా కూడా విచిత్రంగానే ఉంటుంది. ఆ నదిలో కపిల మహర్షి పూజించినటువంటి ఒకానొక స్వయంభూ శివలింగం ఉందన్నమాట. మనకి ఈ ఆలయానికి ముందే ఇప్పుడు మీకు ఆలయం గోడ అయితే కనబడుతూ ఉంది.
అటుపక్క చూపించండి. ఆ గోడకి అవతల మనకి ఒక నది ఉందన్నమాట. దాన్ని తెన్పన్యార్ నది అంటారు, పెన్నా నది. ఆ నదిలో ఒక స్వయంభూ శివలింగం ఉంది. దాన్ని తుల్లి తురేషన్ అని చెప్పేసి పిలుస్తారన్నమాట. కపిల మహర్షి యొక్క తపశ్శక్తికి భూమిలోంచి వచ్చినటువంటి ఒకనొక స్వయంభూ శివలింగము దీని పక్కనే ఉంది. అంత గొప్ప శివ స్పర్శ పొందినటువంటి క్షేత్రంలో మనం అయితే ఇక్కడ కూర్చొని వీడియో చేస్తున్నాం అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఆలయానికి సంబంధించి చాలా గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ ఒకానొక సందర్భంలో ఇక్కడ పనిచేసే పూజారులు, ఇక్కడ ఆలయ అర్చకులు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ పూజ చేస్తూ కైలాసానికి కూడా వెళ్ళి పూజలు చేసుకునేవారు అన్నమాట. ఒకానొక సమయంలో కైలాసంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ సంఘటన జరుగుతూ ఉంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి అర్చకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ఆలయంలో పూజా క్రతువులన్నీ కూడా నిర్వహించుకొని పూర్తి చేసుకొని కైలాసానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు వారికి అభయాన్ని ఇచ్చి, మీరు ఇక్కడ పూజ పూర్తి చేసుకున్న తర్వాత నేను మిమ్మల్ని కైలాసానికి తీసుకువెళ్తానని చెప్పి ఇక్కడ పూజ అయిన తర్వాత తన యొక్క తొండంతో కైలాసంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ వివాహ ఘట్టానికి తీసుకువెళ్తారన్నమాట. దానికి సంబంధించినటువంటి ఘట్టాలు కూడా ఈ ఆలయ గోడల పైన మీకు పెట్టి ఉంటారు. మీకు సైడ్లో డిస్ప్లే చేస్తున్నాను, మీరు చూడొచ్చు. మీరు గమనించినట్లయితే మనకి అరుణాచలేశ్వర స్వామి యొక్క ఆలయంలో మనం పఠించాల్సినటువంటి నామాలు మనకి అగస్త్య మహర్షి ద్వారా పరమేశ్వరుడు ఇచ్చినట్టు మనకి స్థలపురాణం చెప్తుంది కదా. అందులో స్వామివారి నామాలలో అంధకాసుర శోధనాయ నమః అని చెప్పేసి ఒక నామం అయితే ఉంది. ఆ సంఘటన జరిగిన ప్రదేశము ఇదే అన్నమాట. స్వామివారికి ఇష్టమైన నామం కూడా. సో మీరు అరుణాచలం ఎప్పుడైనా వచ్చినప్పుడు 2-3 రోజులు కానీ మీరు ప్లాన్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ రావడానికి ప్రయత్నం చేయండి. ఇది మనకి తిరుక్కోవిలూరు అనే ప్రదేశంలో ఉంటుంది. ఇది త్రివిక్రమ ఆకారంలో వామన అవతారంలో మనకి మహావిష్ణువు 108 దివ్య దేశాల్లో 44వ దివ్య దేశంగా ఇది పరిగణించబడుతుంది అన్నమాట. మనకి అరుణాచలం నుంచి 4/7 మనకి ఇక్కడికి బస్సులు అవైలబుల్లో ఉంటాయి. ఒక 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో కరెక్ట్గా మనకి తిరుక్కోవిలూరు వామనమూర్తి టెంపుల్ దగ్గరికి అయితే బస్సు అయితే వచ్చేస్తుంది. అక్కడ నుంచి మీకు ఈ టెంపుల్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది అన్నమాట. అలాగే ఇక్కడ నుంచి మీకు ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లో భగవాన్ రమణ మహర్షులు మొదటి ధ్యానం చేసినటువంటి ప్రదేశం ఉంది. అదుల నాగేశ్వర్ అంటారు అన్నమాట. ఆలయం కూడా ఇక్కడ దగ్గరలోని చెరువులోనే ఉంది. అలాగే పాండవులు వనవాసం చేసేటప్పుడు ఇక్కడ రహస్యంగా ఉన్నటువంటి కొన్ని గుహలు కూడా ఆ ప్రదేశంలో ఉన్నాయి. మీరు అది కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే మీరు దర్శనానికి వచ్చేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన అరుణాచలేశ్వర ఆలయం మినహా మిగతా తమిళనాడులో ఉన్న చాలా వరకు ఆలయాలు కూడా మధ్యాహ్నం 12 గంటలకు క్లోజ్ చేస్తారు, ఈవినింగ్ 4కి ఓపెన్ చేస్తారన్నమాట. సో మీరు ఆ టైం క్యాలిక్యులేషన్ని మనసులో ఉంచుకొని ఆలయ దర్శనానికి రావడానికి ప్రయత్నం చేయండి. చాలా గొప్ప అద్భుతమైన అనుభూతిని అయితే పొందుతారు. వీడియోగ్రఫీ స్టార్ట్ చేశానండి. జెన్నీ అండి, జెన్నీ చెప్తున్నా కదా, దాంట్లో ఉన్న బార్కుని అమ్మేస్తున్నారండి. కరుంగాలి అని ఉంటుంది. దాని లోపల ఉంటుంది, పొయ్యి లోపల ఉంటుంది. అంతటి మహత్తరమైనటువంటి ఆలయం మీకు వెనకాల కనబడుతుంది అనమాట. రీసెంట్గా మొత్తం కూడా పెయింటింగ్స్ వేయించారు, చూడడానికి చాలా కొత్త గుడిలాగా అనిపిస్తూ ఉంది. సో టెంపుల్ కూడా చాలా పెద్దది. మీరు అణువు కూడా పరవశిస్తారన్నమాట. అన్ని సంఘటనలు ఈ ఆలయంలో జరుగున్నాయి. పూజారిని అడిగితే ఇంకా చాలా చెప్పాడు. తమిళ అంత ఫ్లెడ్జ్డ్గా అర్థం కాకపోవడం వల్ల కొన్ని అర్థం కాలేదు. కానీ దీంతోపాటు ఆ 8 ప్రదేశాలు కూడా చెప్పారన్నమాట. అక్కడ జరిగిన విశేషాలు అన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఎవరన్నా కూడా ఈ ఆలయానికి వచ్చినప్పుడు మీరు దర్శనం చేసుకోవచ్చు. జస్ట్ మనకి ఉడగలనంద పెరుమాళ్ టెంపుల్కి జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్లోనే ఈ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ దగ్గర నుంచి జస్ట్ మీకు ఒక 50 మీటర్స్లోనే తుల్లి తురేషన్ అనే టెంపుల్ ఉంటుందన్నమాట. కపిల మహర్షి పూజించినటువంటి శివలింగము. అక్కడి నుంచి మీకు ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మళ్ళీ అదుల నాగేశ్వర్ అనే టెంపుల్ ఉంటుందన్నమాట. అమ్మవారు తపస్సు చేసినటువంటి ప్రదేశము, పాండవులు అజ్ఞాతంగా వనవాసం చేసినటువంటి ప్రదేశము,
భగవాన్ రమణ మహర్షి మొదటిగా తపస్సు చేసినటువంటి ప్రదేశము. ఇవన్నీ కూడా ఇన్ని ఆలయ విశేషాలు కలుపుకొని ఇక్కడ ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో సుందరుడికి పరమశివుడు వెళ్ళి శివలింగంలో ఐక్యమైనటువంటి ప్రదేశము, అలాగే ఆ స్వామివారి యొక్క పాదరక్షకులు మంత్రదండము ఉన్నటువంటి ప్రదేశము ఈ ప్రదేశంలోనే ఉందన్నమాట. సో ఆలయము క్లోజ్ చేసే టైం అయింది, 12 అవుతుంది ఇప్పుడు టైము. సో టెంపుల్ అయితే ఇప్పుడు క్లోజ్ చేస్తారనమాట. మళ్ళీ ఈవినింగ్ 4 o'clockకి ఓపెన్ చేస్తారు. లోపల స్వామిని మీరు చూడాలి, ముగ్ధ మనోహరంగా ఆ స్వామివారు మీ ఎదురే ఉన్నట్టు అంత గొప్ప అనుభూతిని మీకు అందిస్తారన్నమాట. ఖచ్చితంగా ఈ ఆలయాన్ని వచ్చి దర్శనం చేయండి. అరుణాచల శివ. మంత్రం చెప్తారు సొంత తోటండి శివలింగం, సొంత శివలింగం ఉంది మనకి.